కాక మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. చూడండి, మనము ఈ యొక్క చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అనేటువంటి విషయంలో బాగా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము చెప్తుంది 1వ యోహాను 1వ అధ్యాయం 16వ వచనం, శరీరాశ, నేత్రాశ, జీవపుండము, ఈ మూడు ఈ ప్రపంచంలో మనల్ని నాశనము నిర్మూలము చేస్తాయి. అందుకనే ఏశావు గురించి చెప్పినప్పుడు చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడు అని మనము కోరుకోవటివి వీటి వలనే. అందుకనే బహు జాగ్రత్త కలిగి మనము దేవుని యొక్క సన్నిధానములో తినేటప్పుడు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. మన ఆహారం, మన పానీయాలు ఆశీర్వదించబడాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు మనల్ని, మన ఆహారాన్ని, మన పానీయాలను ఆశీర్వదించినప్పుడు మనం దీవించబడతాం. అయితే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి మనం దూరంగా ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం వల్ల మనము, మన కుటుంబాలు దీవించబడదుము గాక. ఆమె సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.